పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా నేటి తరం మనుషుల ఆరోగ్యం దెబ్బతినడానికి, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడానికి తినే ఆహారం అత్యంత నాసిరకంగా ఉండడమే అసలు సెసలు కారణమంటున్నారు వైద్యులు. దీనికి తోడు పెరిగిపోతున్న ఫుడ్ పొల్యూషన్ కూడా మరో ముఖ్య కారణమని వారు అంటున్నారు. అసలు ఆహారం ఇంత నాసిరకంగా ఎందుకు ఉంటుంది? ఆరోగ్యానికి ఇంత డేంజర్గా ఎందుకు తయారవుతుంది? నగరాలు పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో సైతం స్వీట్ షాపులు, బేకరీ షాపులు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. తాము తయారు చేసిన తినుబండారాల రుచి సంగతి ఎలా ఉన్నా అవి ఆకర్షణీయంగా కనపడడానికి అవసరం ఉన్నా లేకపోయినా వాటికి సింథటిక్ కలర్స్ జోడిస్తారు. ఒక్క స్వీట్లు, బేకరీ ఉత్పత్తులకే కాదు, బిర్యానీలో కూడా అదే పరిస్థితి. మాంసాహార వంటకాల్లో కూడా రంగుల వాడకం ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోతోంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంట్లో తయారు చేసుకునే వంటకాలతో అంత డేంజర్ లేదు, కానీ బయట ఫుడ్ అయితే మాత్రం అది రకరకాలుగా కలుషితం అయిపోయి ఉంటుందన్నది కాదనలేని నిజం. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనిషి ఎదుర్కొనే సమస్యలేంటి? ఫుడ్ కలర్ మనకి డైలీ కన్సంప్షన్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ కూడా ఎక్సీడ్ అయిపోవడంతో వాళ్ళకి మ్యూటేషన్స్ అనేవి ఎక్కువ కాజ్ అవుతున్నాయి. ఇట్లా మ్యూటేషన్స్ కాజ్ అయ్యి మనకి చూసినట్టయితే ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇవన్నీ ఎక్కువ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇదే అని చెప్పొచ్చు మనము. స్వీట్లు, కేకులే కాదు, మనం వాడే పన్నీర్ కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు. పన్నీరులో అయితే పిండి కలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అరటి తొక్కను చీల్చి దానికి రంగు కలిపి దాన్ని పేస్ట్లో కలిపేస్తారు. అయితే ఈ రంగుల వాడకంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నిబంధనలు విధించింది. ఏ స్వీట్లో అయినా, కేక్లో అయినా 100 ppm మేర రంగులు వాడొచ్చు. అయితే చాలా స్వీట్ షాపులు, బేకరీ షాపుల్లో అంతకు 2 3 రంగులు వాడుతున్నారు. ఈ రంగులు వాడిన పదార్థాలు తరచూ తినేవారికి ఈజీగా అనారోగ్యం అటాక్ అవుతుంది, కాలేయం పాడవుతుంది, మూత్రపిండాల సమస్యలు వస్తాయి, కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు అటాక్ అవుతాయి. చిన్న వయసులోనే డయాబెటీస్ వస్తుంది. ఇలా మోతాదుకు మించిన రంగులు వాడిన స్వీట్లు, కేకులు, ఇతర ఆహార పదార్థాలు తరచూ తీసుకునే వారికి నరాల బలహీనత అన్నది ఈజీగా వస్తుందంటున్నారు వైద్యులు. ఈ క్రమంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాల శాంపుల్స్ సేకరించి టెస్టులకు పంపిస్తూ ఉంటారు. తమకు నిత్యం వచ్చే శాంపుల్స్లో ఎక్కువ భాగం స్వీట్లు, కేకుల్లో అనుమతించిన రంగులు కావచ్చు, నిషేధించిన రంగులు కావచ్చు ఫుల్గా వాడేస్తున్నారని అధికారులు అంటున్నారు. సేవరీసే కాదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ బయట ఎలా తయారు చేసిన అరటి దొప్పని బాగా మిక్సీ పట్టేసి అందులో జస్ట్ ఫ్లేవర్ కోసమని కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసి దానికి కొంచెం కలర్ యాడ్ చేస్తారు. జింజర్ గార్లిక్ పేస్ట్కి కూడా కలర్ యాడ్ చేస్తుంటారు. సాసెస్ మనం బయటికి వెళ్తే సమోసాతో పాటు తీసుకునే డిప్పింగ్స్ ఏవైనా కూడా సాస్ అలాంటి వాటిలలో కూడా రెడ్ సాస్ అని, గ్రీన్ సాస్ అని, గ్రీన్ చిల్లీ సాస్ అని ఇప్పుడు రకరకాల సాసులు వస్తున్నాయి. అందులో కూడా అంతే, గ్రీన్ చిల్లీ సాస్లో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా టాట్రాజన్ అండ్ సన్సెట్లో 2 కలిపి యాడ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి దాంట్లో కలర్స్ ఉంది. ఈవెన్ బిర్యానీస్లో కూడా మనం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా అది కలర్ఫుల్గా కనబడడానికి మనకి సన్సెట్లో కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నారు. సో ప్రజలు ఏంటి అంటే వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవాలంతే. ఇది మనం తినొచ్చు, చూడగానే అట్రాక్టివ్గా కనిపించడం కాదు, దీంట్లో ఎంత మోతాదు మనకి హెల్త్కి సంబంధించిన న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవాలి, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. ఏది కొనాలనుకున్నా కూడా వాళ్ళు 2-3 సార్లు ఆలోచించి తీసుకోవాలి. మ్యాక్సిమం హోమ్ ఫుడ్కి వాళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. మనం ఇటీవల కాలంలో ఇంట్లో బాగా వాడుతున్న పన్నీర్ విషయంలో పెద్ద మోసమే జరిగిపోతోంది. పన్నీరులో పిండి కలిపి అమ్మేస్తున్నారు. ఒరిజినల్ పన్నీర్ అయితే కెమికల్ వేస్తే ఏ రంగు రాదు. అయితే పిండి కలిపిన పన్నీరు ఇలా నల్లగా మారిపోతుంది. అయితే నగరాల్లోని అన్ని రెస్టారెంట్లు, అన్ని స్వీట్ షాపులు, అన్ని బేకరీ షాపులు ఇలా రంగుల్ని ఇబ్బడి ముబ్బడిగా వాడుతున్నారని అనలే. అయితే ఉండాల్సిన రంగు కంటే మరింత ఎక్కువగా రంగు కనిపించిందంటే ఆ వాడకంలో రూల్స్ ఉల్లంఘన జరిగినట్లుగానే భావించాలి. అలాంటి వ్యాపార సంస్థల్లో ఆహార ఉత్పత్తులు కొనడం మానేయాలి. మరోవైపు ఇలా మోతాదుకు మించి రంగుల వాడకంతో పాటు రోడమైన్ బి, మెటానిల్ ఎల్లో, సుడాన్ రెడ్, మ్యాలచైట్ గ్రీన్, సన్షైన్ ఎల్లో లాంటి నిషేధిత రంగుల వాడకాన్ని సాగించే వ్యాపారుల వల్ల ఏదైనా హాని జరిగితే కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయొచ్చు, లక్షల్లో పరిహారం పొందొచ్చు. ఆరోగ్య హాని, ప్రాణహాని లాంటివి సంభవిస్తే ఆ ఆహారం తయారు చేసి అమ్మిన వారికి చట్టంలో 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల జరిమానా పడుతుంది. కొన్ని సందర్భాల్లో 7 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు కూడా పడుతుంది. వ్యాపారులు ఈ విషయాలు గమనించి తాము తయారు చేసే
ఫుడ్లో నిషేధిత రంగుల వాడకం తగ్గిస్తే మంచిది, లేదంటే జైలే గతి. ఇటు వినియోగదారులు సైతం సాధ్యమైనంతగా బయట ఫుడ్ తినడం తగ్గించడం మంచిదంటూ వైద్యులు సూచిస్తున్నారు. తినే ఆహార పదార్థాలు ఎక్కువ కలర్ఫుల్గా ఉన్నాయంటేనే వాటిలో కెమికల్స్తో తయారు చేసిన రంగులు కలిపారని అర్థం. అవి కూడా మోతాదుకు మించి తయారు చేసినవి తింటే ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. పరిమితికి మించి కలర్స్ కలిపిన స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలి, వాటిని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై ఆరోగ్య భద్రతా అధికారుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. బేకరీలోకి వెళ్ళగానే అద్దాల్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ కలర్ఫుల్గా ఉన్న ఐటమ్స్ వెనక ఎంత కల్తీ జరుగుతుందో మీకు తెలుసా? నిజంగా ఆ విషయాలు మనం వింటే నిజంగా విస్తుపోయే నిజాలు కూడా నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలు కూడా బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలో ఉన్నాము. సో పూర్తిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈటబుల్స్ అన్ని, కేక్స్ నుంచి స్వీట్స్ అన్నీ కూడా పూర్తిగా కలర్ కూడా యాడ్ చేశారు. ఏదైతే కివీ ఫ్రూట్ ఉందో ఆ కివీ ఫ్రూట్లో కూడా మనకి పూర్తిగా కలర్ యాడ్ చేస్తూ ఉన్నారంటే ఎంత మేర బయట కల్తీ జరుగుతుందో మనం చూడొచ్చు. సో ఇందులో కూడా పూర్తిగా టెస్టింగ్ చేస్తుంటే మోతాదుకి మించి కలర్స్ వాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కలర్స్ వాడితే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తప్పవని కూడా ఒకవైపు వైద్యులు చెప్తూ ఉన్నారు. సో ఇంతవరకు ఈ టెస్టింగ్లో ఎంతవరకు కలర్స్ కలుపుతూ ఉన్నారు ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా సైంటిఫిక్ ఆఫీసర్ వాణి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తున్నాము కేకు ప్రతి ఒక్క స్వీట్లో కూడా కలర్ కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. సో కేక్ కానీ ఏ కేక్ మ్యామ్ ఇది? ఇది రెడ్ వెల్వెట్ కేక్ మేడం. సో ఈ కేక్లో ఎంతవరకు మోతాదులో కలర్స్ కానీ ఇంకేం యాడ్ చేశారు? మనకు యాక్చువల్గా రెడ్ వెల్వెట్ కేక్లో అల్యూరా రెడ్ కలరు, ఇంకా కార్మోజిన్, పాన్షిఫోరర్ కలర్స్ ఆర్ ఎలౌడ్ అనమాట. ఏ కలర్ అయినా కూడా 100 ppm కంటే మించి ఉండకూడదు. కానీ ఇది మోతాదుకు మించి కలర్ ఉందన్నమాట ఈ శాంపుల్లో మనకి. సో ఇది అరౌండ్ 300 ppm వరకు ఉందన్నమాట. మనకి ఎలౌడ్ 100 ppm, కానీ ఇది 3 times ఎక్కువ ఉందన్నమాట. 300 ppm వరకు ఉంది అనమాట. సో ఇటువంటి కలర్స్ వాడకుండా అంటే మామూలుగా ఏం చెప్తారు మేము జనాలకి? అంటే మామూలుగా రెడ్ వెల్వెట్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, అలాగే స్వీట్స్ కానీ ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు బయట? అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు ఇక్కడ టెస్టింగ్స్లో ఎన్నో నిజాలు బయటపడుతూ ఉంటాయి. జనాలకి ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తే తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఈ మీద అట్రాక్షన్స్కి కాకుండా ఇంటర్నల్గా ఫుడ్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూస్ తెలుసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది మనకి హెల్దీయా, ఇది ఎన్ని న్యూట్రియంట్స్ ఇస్తుంది, మనకి ఎన్ని క్యాలరీస్ ఇస్తుంది, ఇది మనకి విటమిన్స్ ఇస్తుందా, ఆ లెవెల్లో వాళ్ళు ఆలోచించాలి. అంతేగాని ఇది చూడడానికి ఎంత బాగుంది, ఇది తినడానికి ఎంత టేస్టీగా ఉన్నది అనేది అది ఆ విధంగా ఆలోచించకూడదు అనమాట జనాలు. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే జనాలు అందరూ దురదృష్టవశాత్తు అలాగే ఆలోచిస్తున్నారు. కలర్ఫుల్గా ప్రజెంటేషన్, మనకి బేకరీస్లో చాలా మంచి కోల్డ్ స్టోరేజ్లో ప్రజెంటేషన్ ఇవ్వడము, అందంగా తయారు చేయడం వల్ల జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి అవి తినడానికి మళ్ళీ నోట్లో పెట్టుకోగానే చాలా స్వీట్గా ఉంటుంది. హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేస్తుంటారు. షుగర్స్ వల్ల మనకి ఏమీ రాదు, జస్ట్ క్యాలరీస్ వస్తాయి అనమాట. అందులో న్యూట్రిటివ్ వాల్యూస్ ఏమీ ఉండవు, జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తుంటారు. మనం ఆ టేస్ట్కి పడిపోయి తింటూ ఉంటాము. బట్ ఆ కేక్స్లో కానీ, పుడ్డింగ్స్లో కానీ, మనకి స్వీట్స్లో కానీ అసలు ఏమైనా మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఉన్నాయా లేదా అన్నది మనం జనాలు ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ కివీ ఫ్రూట్ కానీ ఇలాగా సేవరీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము, చెగోడీలు, అలాగే ప్రతి ఒక్క స్వీట్లో కూడా కలర్ యాడ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం ఇవి ఏంటంటే మేము ఎంతవరకు కలర్ ఇక్కడ మోతాదులో కనిపిస్తుంది? ఇది చూడండి, ఇది స్వీట్. ఇందులో 2 కలర్స్ యాడ్ చేశారు. టాట్రాజిన్ యాడ్ చేశారు, బ్రిలియంట్ బ్లూ. 2 కలర్స్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రీన్ కలర్ ఫామ్ అయింది అనమాట. మిక్సింగ్ ఆఫ్ కలర్స్ వల్ల మనకి కొత్త కలర్ యాడ్ అవుతుంది. సో టాట్రాజిన్ అనేది ఎల్లో కలర్, బ్రిలియంట్ బ్లూ అనేది బ్లూ కలర్. ఇవి 2 కలిపితే మనకి గ్రీన్ కలర్ వచ్చిందనమాట. ఇందులో సన్సెట్ ఎల్లో, ఇది ఒక కేక్ చూడండి, భయంకరమైన కలర్స్ యాడ్ చేశారు ఇందులో. సేవరీస్లో కూడా అంతే, ఇందులో సన్సెట్ ఎల్లో, టాట్రాజిన్ 2 కలర్స్ యాడ్ చేశారు, ఎల్లో కలర్స్. ఇప్పుడు కివీ ఫ్రూట్స్ మనకి రెడీ టు ఈట్ ఫ్రూట్స్ లాగా కట్ చేసి అమ్ముతున్నారు, బాటిల్స్లో మంచిగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అది కరెక్ట్, మంచిగానే ఉంది, కట్ చేసి అమ్మడం వరకు కరెక్టే. బట్ దానికి ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేస్తున్నారు. కివీ ఫ్రూట్ ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. బట్ అది చూడడానికి అట్రాక్టివ్గా కనబడడానికి మేము కివీ ఫ్రూటే అమ్ముతున్నామని మళ్ళీ ఓవర్గా మనల్ని నమ్మించడానికి వాళ్ళు కలర్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఇట్లా మనం డైరెక్ట్గా ఫ్రూట్ తినట్లేదు, కలర్ తింటున్నాం. దీంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి, బట్ దానితో పాటుగా మనం కలర్ కూడా తీసుకుంటున్నాం అంటే డైరెక్ట్గా కలర్ తీసుకోవడం అంత సజెస్టబుల్ కాదు.
చూసినాం కదా, మనం ఏదైతే ఇష్టంగా తింటూ ఉంటామో కేక్స్ నుంచి కివీ ఫ్రూట్ కానీ, అలాగే సేవరీస్, బఠానీలు, ప్రతి ఒక్కటి కూడా చిప్స్ నుంచి ప్రతి ఒక్కటి అందులో కలర్స్ అయితే కలుపుతూ ఉన్నారు. సో 100 ppm వరకు కూడా వాడాల్సి ఉంటుంది ఫుడ్ స్టాండర్డ్స్ ప్రకారం. కానీ అంతకంటే మోతాదుకి మించి డబల్ ట్రిపుల్ టైమ్స్ కూడా అందులో కలర్ వాడడం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు, మరోవైపు సైంటిఫిక్ ఆఫీసర్లు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎక్కడైనా ఇంతైనా కనిపిస్తూ ఉంది. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. కలర్ఫుల్గా కనిపించే ఆహార పదార్థాలను నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షలు చేయడంతో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ సైంటిస్టులు చెబుతున్నారు. మోతాదుకు మించి కెమికల్ కలర్స్ కలుపుతున్నారని నిపుణుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. బేకరీలోకి వెళ్ళగానే అద్దాల్లో మనకు అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ కలర్ఫుల్గా కనిపిస్తే ఆ పదార్థాలను కూడా అందరికీ తినాలనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పదార్థాలు తింటే నిజంగా మంచిదేనా? అయితే నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలో అవన్నీ టెస్ట్ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలో ఉన్నారు, మనతో పాటు సైంటిఫిక్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నవన్నీ కూడా తినే పదార్థాలు అయినప్పటికీ కూడా ఇందులో చాలా మోతాదుకి మించి కలర్స్ వాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తారు, ఇందులో మోతాదుకి మించి ఎంత కలర్ వాడుతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం సైంటిఫిక్ ఆఫీసర్ వాణి గారు ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తున్నాం మ్యామ్, అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇందులో మోతాదుకు మించి వాడుతున్నారని చెప్తున్నారు. సో ఒక్కొక్క ఐటెం గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది బిర్యానీ అండి. ఇందులో బిర్యానీలో కలర్ యాడ్ చేశారు. సో మేము దాన్ని ఎల్యూట్ చేస్తున్నాం అనమాట, వూల్ వేసి. చూడండి, దాంట్లో ఉన్న సన్సెట్ ఎల్లో కలర్ అంతా కూడా మన వూల్కి పట్టేసుకుందనమాట. దీని నుంచి మళ్ళీ మేము అమోనియా యాడ్ చేసేసి ఎల్యూట్ చేసి ఇన్స్ట్రుమెంట్లో మెజర్ చేస్తాము అనమాట. సో జనరల్గా ఇలాంటివి తగ్గాలి అంటే జనరల్గా పబ్లిక్ ఏం చేయాలంటే, వాళ్ళు షాప్కి వెళ్ళి వాళ్ళు ఈ ఐటెంని కొనాలి అనుకునేటప్పుడు మనం పే చేస్తున్నాము. సో మనకి రైట్ ఉంటుంది వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇందులో మీరు ఏం యాడ్ చేశారు? జనరల్గా గ్రీన్ కలర్, న్యాచురల్ గ్రీన్ కలర్ ఉందా దీనికి, లేదా మీరు యాడ్ చేశారా అని షాప్ కీపర్ని కనుక జనాలు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారే అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇప్పుడు కాకపోయినా కూడా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ స్టాప్ యాడింగ్. ఇంత ఎక్కువ కలర్స్ వాళ్ళు యాడ్ చేయడం అన్నది తగ్గిస్తారు. ఇప్పుడు చూడండి, ఇంత రెడ్ కలర్ ఎందుకు యాడ్ చేశారు మీరు అని చెప్పేసి అని కనుక క్వశ్చన్ చేశారే అనుకో, ఆటోమేటిక్గా షాప్ కీపర్ నుంచి ఆన్సర్ ఫస్ట్ టైమే వాళ్ళు అనుకున్న ఆన్సర్ అయితే రాకపోవచ్చు, కానీ ఇట్లా అందరూ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు, ఇంత ఎక్కువ కలర్స్ మనం యాడ్ చేయకూడదు అని చెప్పి. అప్పుడు మాత్రమే మనం చాలా మటుకు ఈ కల్తీని అన్నది కట్టడి చేయగలము అని నా అభిప్రాయం. మేము ఇంకా ప్రొసీజర్ ప్రకారంగా చేయలేదు, జస్ట్ వాటర్లో వేస్తేనే ఇది వచ్చేస్తుంది కలర్. అంటే ఇది చాలా మోతాదుకు మించి చాలా ఎక్సెస్ ఉందన్నమాట. ఈ కలర్ కింద ఉందంతా మనకి వైట్ బాల్స్ లాగా తెలుస్తుంది, షుగర్ బాల్స్ లాగా తెలుస్తుంది, పైనంతా కలర్ వచ్చేసింది అనేది. ఇది ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు ఎన్ని కలర్స్ పర్మిటెడ్? 7 కలర్స్ పర్మిటెడ్. సింథటిక్ ఫుడ్ కలర్స్ 7 పర్మిటెడ్. అవన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్ రావాలన్నమాట. 100 ppm లిమిట్ ఉండాలి. అవే 7 కలర్స్ మళ్ళీ బిర్యానీలో వస్తే అస్సలు ఉండకూడదు. బిర్యానీలో ఆ సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఏది కూడా ఉండకూడదు. మనకు మామూలుగా బిర్యానీలో కొంచెం లైట్ ఆరెంజ్ కనబడుతుంది అని అంటే ఎవరు వేస్తారండి? న్యాచురల్ కలర్ అంటే మన కుంకుమ అలాంటిది ఎవరు వేయరు. పసుపు వేసినా అది అంత కలర్ రాదు, కొంచెం బ్రౌనిష్గా వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే టాట్రాజిన్, సన్సెటల్లో వేస్తారు మంచి ఆరెంజ్ కలర్లో. ఇది న్యాచురల్ కలర్ వాడాము, అదేమంటారు కుంకుమ పువ్వు దాంతో చేసామని చెప్తారు, కానీ అదంతా న్యాచురల్ కలర్స్ ఎవ్వరూ వాడరు, ఇవే వేస్ట్ చేస్తారనమాట. బిర్యానీలో అది అన్సేఫ్ అండి, తినకూడదు. అవే స్వీట్స్ అండ్ సేవరీస్లో ఒక 100 ppm లిమిట్ అయితే దీంట్లో వచ్చేది మనకు 400-500 ppm వరకు కూడా వస్తుంది. అంటే మనం ఇంటేక్ చేస్తున్నాము, ఎంత కలర్ మనకి కన్జ్యూమ్ అవుతుంది రోజుకి. ఇప్పుడు రకరకాలుగా తింటారు. ఒకసారి ఆ కివీ ఫ్రూట్ తింటారు, ఆ కివీలో 2-3 రకాలు ఉంటాయి కలర్స్. అవన్నీ కూడా మనకి డేంజరే కదండి తినడం వల్ల. నేను ఒక స్టాండర్డ్ కలర్ జస్ట్ ఒక ఇవి కలర్ అనమాట, సింథటిక్ ఫుడ్ కలర్. ఇది పర్మిటెడ్ కలరు. పర్మిటెడ్ కలర్ని నేను జస్ట్ స్టాండర్డ్స్ మేము ఇట్లా మాకు శాంపుల్తో పాటు కోరిలేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ పెట్టేసి. ఇది మాకు శాంపుల్, ఇదేమో స్టాండర్డ్ కలరు. ఈ స్టాండర్డ్ కలర్ని జస్ట్ ఒక క్యాపిలరీ ఎంత తీసుకుంటామంటే జస్ట్ వెయిట్ ఇది ఎంత మెజర్ చేస్తుంది చాలా పాయింట్స్లో ఉంటుంది. దీన్ని మీకు వాటర్లో కలిపి చూపిస్తున్నాను. మొత్తం రాలేదండి ఇంకా దీంట్లో నుంచి. ఎంత వచ్చేసిందండి కలరు. మనం దీని మీద చూసుకున్నా వాడు ఇంత కలర్ వేయాలి అని అంటే ఎక్సెస్ ఎంత వేసేస్తాడు, జస్ట్ పోసేస్తాడు, మెజర్ చేసి వేయడు. రోడ్ సైడ్స్ ఫుడ్ అంతా కూడా వాళ్ళకి తెలియదు కదమ్మా, పిండి కలుపుతారు అందులో కలర్ పోసేస్తారనమాట.
నేను జస్ట్ ఎంత వేసాను ఈ క్యాపిలరీలో పట్టేంత జస్ట్ మిల్లీగ్రామ్స్లో వేసాను, ఇంకా అది కూడా మొత్తం ఎల్యూట్ అవ్వలేదు. ఈ కలర్ చూడండి ఎంత వచ్చింది ఇది. సో అంతకు మించి డబుల్ ట్రిపుల్ కూడా ఇందులో చాలా ఇప్పుడు మనకి డబుల్ కా మీట మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటుంది, లైట్ క్రీమ్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది కలర్ వేశారు. ఇది కలర్తో తినడం ఎందుకమ్మా, మనకు చూడడానికి కాదు, మనకు హెల్త్ బాగుండాలి తింటే. చూస్తున్నాం కదా మొత్తంగా ఈ విధంగా అయితే ఫుడ్లో ఏదైతే మనం చూస్తున్నాం ఎంతో ఇష్టంగా కూడా మనము రెడ్ వెల్వెట్ కేక్ని తింటూ ఉంటాం. అలాగే బఠానీలు కానీ కివీ ఫ్రూట్ ప్రతి ఒక్క సేవరీలు, అలాగే కాకరకాయ చిప్స్లో కూడా కలర్ని వేసి పూర్తిగా కూడా బేకరీస్లో అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ తినడం ఖచ్చితంగా సేఫ్ కాదని కూడా చెప్తూ ఉన్నారు. సో మనం ఇక్కడ ప్రయోగశాలలో చూస్తున్నాం, ఒకవైపు అంటే కలర్ వేయగానే ఎంత కలర్ పైకి వస్తుంది. 100 ppm కూడా సేఫ్ కాదు, కానీ 100 ppm వరకు వాడచ్చని ఫుడ్ స్టాండర్డ్స్ అయితే చెప్తూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి డబల్ ట్రిపుల్ కూడా ఇక్కడ ఫుడ్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా అంతకు మించి కనిపిస్తూ ఉండడంతో ఖచ్చితంగా ఇవన్నీ రిపోర్టు 3 to 4 days వరకు సమయం పడుతుంది ఒక్కొక్క టెస్ట్ చేయడానికి. అవి చేసిన అనంతరం కూడా రిపోర్టు ఆఫీసర్స్కి పంపిస్తామని కూడా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.